ది ఎకనామిక్ సర్వే హ్యాస్ బీన్ రిలీజ్డ్. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే ఎకనామిక్ సర్వేలో కొత్త కొత్త కీవర్డ్స్ వస్తాయి, కొత్త కొత్త థింగ్స్ వస్తాయి, కొత్త కొత్త థీరీస్ చెప్తారు, ఇవన్నీ చెప్తారు. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా? చాలా డిఫికల్ట్ కదా. దాన్ని రిమూవ్ చేయడానికి, ఆ ఫియర్ని రిమూవ్ చేయడానికి మనం జనరల్గా చూసే తెలుగు మూవీస్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ద యూనిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ సర్వే బేస్డ్ ఆన్ ది తెలుగు మూవీస్ వీ హ్యావ్. సో ఇప్పుడు చూడండి, బాహుబలి ఈజ్ లైక్ ఆర్ జీడిపి, పుష్ప ఈజ్ రైజ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ చెక్. సో ఇటువంటి మెటఫర్స్ యూజ్ చేసి వీల్ గో. సో ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎకనామిక్ సర్వే ఈజ్ ది ఆంటర్ప్రెన్యూరల్ స్టేట్. ఆంటర్ప్రెన్యూరల్ పీపుల్ గురించి తెలుసు, కానీ స్టేట్ ఎందుకు ఆంటర్ప్రెన్యూర్గా ఉంటుంది? బికాస్ వరల్డ్ అంతా క్యావోస్ ఉంది, అన్సర్టనిటీ ఉంది. కానీ మనం కానీ ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా మనం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆంటర్ప్రెన్యూర్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్సిక్వెన్సెస్. సో అందుకే ఈ ఆంటర్ప్రెన్యూరల్ స్టేట్ అనేది యూ కెన్ కోట్ ఇట్ విత్ ది మహర్షి. మహర్షి మూవీలో కూడా మీరు చూడండి, హీ హాస్ వెరీ గుడ్ పే, సీఈఓగా ఉండేవాళ్ళు. హీ కేమ్ అవుట్ ఫార్మింగ్ చేసి హీ హాస్ డన్ రెవల్యూషన్స్ ఇన్ ద ఫార్మ్. అలా సర్టనిటీలో కూడా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి హీ వాంట్ టు డూ సంథింగ్. ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్ సీట్ అలా ఉంటుంది. ఈ టర్మ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇట్ ఈస్ ఫ్రమ్ ది మెరియానా మజుకాటో అని ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ నుంచే ఆంటర్ప్రెన్యూరల్ స్టేట్ అనే టర్మ్ తీసుకొచ్చారు. దీంట్లో 4 బేసిక్ థింగ్. ఫస్ట్, రిస్క్ ఉందని యాక్సెప్ట్ చేయి. ఎస్, యాక్చువల్లీ ద వరల్డ్ ఈస్ ఎట్ రిస్క్ అని యాక్సెప్ట్ చేయి. ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ రిస్క్ని ఎలా ఫేస్ చేయాలి, ఫేస్ చేసిన తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ మనకు తగలకుండా ఏం చేయాలి. యు సీ, యాక్ట్ బిఫోర్ సర్టనిటీ ఎమర్జెస్. మనం గుడ్ డేస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వీ నీడ్ టు యాక్ట్ రైట్ నౌ బికాస్ యూ నో ద రిస్క్. దెన్ థర్డ్, ఎక్స్పెరిమెంట్ అండ్ బోల్డ్ యాటిట్యూడ్. ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఒక కొత్త చాక్లెట్ తయారు చేద్దాం అనుకున్నాను. చాక్లెట్కి నాకేం కావాలి? షుగర్ కావాలి, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్, మిల్క్, ఇవన్నీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ సప్లై చేయట్లేదు నాకు, ఒక కంపెనీ నాకు మిల్క్ సప్లై చేయట్లేదు. అలా నేను చాక్లెట్ తయారు చేయడం ఆపేస్తానా? నువ్వు ఆల్టర్నేట్ సప్లై కోసం చూస్తాను కదా. ఐ ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్ థింగ్స్ కదా. అలా ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉండాలి. నెక్స్ట్, ఫోర్త్, కీప్ మూవింగ్. ఇఫ్ యూ కాంట్ రన్, ప్లీజ్ వాక్. నువ్వు మూవ్ అవుతూనే ఉండాలి. యాజ్ అన్ స్టేట్ యూ నీడ్ టు మూవ్. దట్ ఈస్ ద ప్రైమరీ థీమ్ ఆఫ్ దిస్ ఎకనామిక్ సర్వే 2025-26. దెన్ సెకండ్, స్ట్రాటజిక్ రెసిలియన్స్. అంటే నువ్వు ఏ టైంలో ఉన్నా సరే, ఏ క్యావోస్లో ఉన్నా సరే, యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ది ఆత్మనిర్భర్ భారత్, జస్ట్ లైక్ ద పుష్ప. పుష్పలో కూడా మీరు చూడండి, వర్కర్గా ఉన్నప్పుడు ఎక్కువగానే కష్టపడతాడు, నెక్స్ట్ సిండికేట్ మెంబర్ అయినా ఎక్కువగానే కష్టపడతాడు. హీ యూస్ టు షో ఇట్ స్ట్రాటజిక్ రెసిలియన్స్. ఏ పొజిషన్లో ఉన్నా సరే దానికి తగ్గ కష్టపడాలి. దట్ ఈస్ స్ట్రాటజిక్ రెసిలియన్స్. ఇట్ ఈస్ షోన్ హియర్. సో ఆ తగ్గేదేలే యాటిట్యూడ్ షుడ్ బి దేర్ విత్ ది ఇండియన్ ఎకానమీ ఆల్సో. దెన్ థర్డ్, స్టేట్ కెపాసిటీ అండ్ సొసైటీ. దేర్ షుడ్ బి డీరెగ్యులేషన్. డీరెగ్యులేషన్ అంటే ఏంటి? అంటే మనం స్టేట్ దగ్గర నుంచి వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే రూల్స్ అన్ని ఆపేస్తుంది నేను వర్క్ చేయకుండా, రెడ్ టేపిజం ఆపేస్తుంది నేను వర్క్ చేయకుండా, కరప్షన్ ఆపేస్తుంది నేను వర్క్ చేయకుండా. అలా స్టేట్ని డీరెగ్యులేట్ చేయాలి. డీసెంట్రలైజేషన్ మోడ్లోకి మనం ఎక్కువ వెళ్ళాలి. అందుకనే మీరు చూస్తే లీడర్లో మీరు చూస్తే రానా దగ్గుపాటి ఏం చేస్తారు? చాలా వరకు బడ్జెట్ జనాలకు అర్థమయ్యేటట్టు ఉండాలి, పంచాయత్స్కి ఫండ్స్ ఇవ్వాలి. అండ్ భరతనేలో కూడా మహేష్ అదే చేసేది. పంచాయత్ చేతిలో ఇంత అమౌంట్ ఉంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ పాలసీస్ తీసుకొస్తారు, స్టేట్ నుంచి డీరెగ్యులేట్ అవుతారు అని చెప్తారు అనమాట. దెన్ డీరెగ్యులేషన్ వల్ల వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇస్ ద లేబర్ కోడ్స్. 4 లేబర్ కోడ్స్లోకి తీసుకురావడం. ఎన్ని లేబర్ లాస్ ఉండేది? మోర్ దాన్ 50 లేబర్ లాస్ ఉన్నదాన్ని 4 లేబర్ కోడ్స్ సింప్లిఫై చేశారు రూల్స్. దట్ ఈస్ కాల్డ్ డీరెగ్యులేషన్, స్టేట్ డీరెగ్యులేషన్. నెక్స్ట్ మీరు చూస్తే మ్యాక్రో స్టెబిలిటీ. నిన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మాట్లాడుతూ ఏం చెప్తారంటే, ఇండియా ఈజ్ ఇన్ ది ఓయాసిస్ ఆఫ్ మ్యాక్రో స్టెబిలిటీ అండర్ ఎక్స్టర్నల్ వల్నరబిలిటీస్ ఆల్సో. ఏంటా మ్యాక్రో స్టెబిలిటీ? బికాస్ మీరు చూడండి, మహిష్మతి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? తన చుట్టూ ఉన్న కింగ్డమ్స్ని తన గ్రిప్లో ఉంచుకోవడం. తన చుట్టూ ఉన్న కింగ్డమ్స్ కానీ వీక్ అయిపోతే మహిష్మతి కూడా వీక్ అయిపోతుంది కదా. ఇండియా కూడా అలానే. ఇండియా కూడా తన ఎకనామిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా చూసుకుంటుంది. అండ్ ఈవెన్ తన పెరిఫరీలో ఉన్న నైబరింగ్ ఫండమెంటల్స్ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటుంది. అందుకే మీరు చూస్తే 2% ద గ్రోత్ ఆఫ్ ది వరల్డ్ ఉంటే ఇండియా ఈస్ గ్రోయింగ్ అట్ 7.3%, విచ్ షోస్ దట్ ద మ్యాక్రో ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఇండియా. దెన్ ద స్ప్రింట్ అండ్ మ్యారథాన్ పాలసీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. స్ప్రింట్ అంటే ఏంటి? అంటే నువ్వు ఫాస్ట్గా పరిగెత్తావు. జనరల్గా ఫాస్ట్గా దేనికోసం? షార్ట్ టర్మ్ గోల్ కోసం పరిగెత్తాం. కానీ మ్యారథాన్ దేనికోసం రన్ చేస్తాం? లాంగ్ టర్మ్ గోల్ కోసం రన్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ మూవీ తీసుకో. జెర్సీ మూవీలో నాని ఏం చేస్తాడు, వన్స్ ఈ కమ్ బ్యాక్ టు ద క్రికెట్, ప్రతి మ్యాచ్ గెలవడానికే ఆడతాడు, ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ అనే ఆడతాడు. అంతేకాని ఓకే ఈ రోజు ఆడడం రేపు ఆడడం అలా ఉండదు కదా. అంటే తనేం చేసేవాడు, స్ప్రింట్ మోడ్లోనే మ్యారథాన్కి రీచ్ అయ్యేవాడు. ఇక్కడ గవర్నమెంట్ ఏం ఫోకస్ చేయాలి, సో షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అని కాకుండా నువ్వు స్ప్రింట్ మోడ్లో వెళ్ళాలి, లాంగ్ టర్మ్ గోల్స్ కూడా మ్యారథాన్ లాగా రన్ చేయకూడదు ఆ పాలసీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దెన్ ఇన్ఫ్లేషన్. సో మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ ఇస్ స్టేబుల్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ సీ ది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇస్ అట్ 1.7 to 1.8%. అండ్ ఈవెన్ ద కోర్ ఇన్ఫ్లేషన్ హెస్ రెడ్యూస్డ్. మీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే మైనస్లోకి వెళ్ళిపోయింది, బికాస్ వెజిటేబుల్స్ కానీ పల్సెస్ కానీ చీపర్ అయిపోయాయి. అందుకనే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది, దానివల్ల హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. నౌ సీ, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకుముందు మూవీస్లో మనకు మాస్ ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. ఫ్యామిలీలో ఏంటి, ఏదైనా ఒక సెటిల్డ్గా జరుగుతుంది అంటే సడన్ గ్రోత్, సడన్గా ఎక్కువ సామాన్ తెచ్చుకోవడం ఉండదు. అదే మాస్ ఫైట్ సీక్వెన్స్లో హై వోల్టేజ్, అప్పుడే హై ఎనర్జీ వచ్చేసారు. అలానే ఇన్ఫ్లేషన్ కూడా అంతే. హై ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ డేంజరస్. దేర్ షుడ్ బి సటిల్ ఇన్ఫ్లేషన్. నౌ ద నెక్స్ట్, ఫిస్కల్ కన్సాలిడేషన్. ఫిస్కల్ డెఫిసిట్ రెడ్యూస్ అయింది, 4.8% ఆఫ్ జీడీపీ అయింది, అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రెడ్యూస్ టు 4.4%. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రికార్డ్ 4% ఆఫ్ జీడీపీ తీసుకొచ్చాం. దెన్ జనరల్ డెప్ట్ టు జీడీపీ కూడా తగ్గింది. సో ఇవన్నీ చూస్తే గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ది రిడక్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. మెయిన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఠాగూర్ సినిమా చూడండి. ఠాగూర్ సినిమాలో ఈ ఫైట్స్ అగైన్స్ కరప్షన్ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, బికాస్ అక్కడే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ జరిగిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఈస్ యాక్టింగ్ ఆస్ ఏ పోలీస్ ఫర్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. నౌ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్వెస్ట్మెంట్ చూస్తే 30% ఆఫ్ జీడీపీ ఉంది, అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ 7.8%. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ అట్ 9%. బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ షోయింగ్ ది గ్రోత్. ఇప్పుడు మీరు చూస్తే శ్రీమంతుడు when he goes to the village, ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు he used to develop all the infrastructure in the village, because దాంతోనే because of that investment the manufacturing sector can grow అని he used to believe. అలా investment and manufacturing can grow. Then the quick facts you can understand. GDP is 7.4%, banking health 2.2%, gross NPAs ఉన్నాయి. Then inflation 1.7, fiscal deficit 4.4. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఇంకొక థింగ్ మెన్షన్ చేసింది, 2026 ఎలా ఉండబోతుంది అనే దానికి 3 సజెషన్స్ ఇచ్చింది ఎలా ఉండొచ్చు అని. ఒకటి, 2025 లాగే వోలటైల్గా ఉండొచ్చు, అంటే యూఎస్కి అన్నిటికీ ట్రేడ్ వార్స్ జరుగుతూ ఉండొచ్చు, టారిఫ్ వార్ జరుగుతూ ఉండొచ్చు. లేదా డిసార్డర్లీ మల్టీపోలర్ బ్రేక్ డౌన్, వరల్డ్ని డివైడ్ చేయొచ్చు, యూరోపియన్ వరల్డ్ అని, యుఎస్ వరల్డ్ అని, రష్యన్ వరల్డ్ అని, చైనీస్ వరల్డ్ అని డివైడ్ అయ్యే ఛాన్స్. థర్డ్, సిస్టమిక్ షాక్. ఎలా అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2007 and 2008 వచ్చాయో, ఇప్పుడు కూడా ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 అని చెప్పి. ఇలా 3 పాసిబిలిటీస్ ఎకనామిక్ సర్వే మెన్షన్ చేసి. కానీ ఈ 3 పాసిబిలిటీస్ నుంచి ఇండియా తప్పించుకోవాలంటే ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ఇంటెలిజెంట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఏవైతే మనం ప్రొడ్యూస్ చేయగలమో డొమెస్టిక్ గా వాటిని ఇంపోర్ట్స్ తగ్గించాలి, మనం డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేయగలగాలి. దట్ ఈస్ ఇంటెలిజెంట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. దెన్ స్ట్రాటజిక్ రెసిలియన్స్. ఓన్లీ ఒక కంట్రీ మీద కాదు, డైవర్సిఫైడ్ కంట్రీస్ తో నువ్వు కొలాబరేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే 8 countries తో డైరెక్ట్ గా FTS ఆర్ ది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2025లోనే సైన్ చేసాం మనం. అలా స్ట్రాటజీని డైవర్సిఫై చేయడం. దెన్ స్ట్రాటజిక్ ఇండిస్పెన్సిబిలిటీ అంటే ఏంటి అంటే నువ్వు తప్ప ఇంకే దారి లేదు అని అనేటట్టు ఇండియా ప్రూవ్ చేసుకోవాలి కొన్ని సెక్టార్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ ఉంది, వ్యాక్సిన్స్ ఇండియా తయారు చేయడం ఆపేస్తే వరల్డ్ వైడ్ కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అయిపోవాలి. అంటే ఏదో ఒక సెక్టార్ లో ఇండియా డామినెంట్ గా ఉంటే, ఇండిస్పెన్సిబుల్ గా ఉంటే ఇండియా కెన్ రూల్ ది వరల్డ్. This is the economic survey theme. The theme of economic survey is focusing on all these things. So this is about the economic survey 2025-26.